జియో నుంచి 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీ అనంగానే చాలా మంది అయితే సంతోషపడుతున్నారు. బట్ ఈ సంతోషం అయితే మీకు ఎక్కువసేపు అయితే ఉండదు. ఫ్రెండ్స్, మీరు జియో సిమ్ వాడుతున్నారా? ఇప్పుడైతే వీళ్ళు దీపావళి నుంచి 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్లౌడ్ స్టోరేజ్ అంటే చాలా మందికి అయితే తెలియదు. ఇప్పుడు మీకు చెప్తాను. క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తున్నట్లయితే మీకు గూగుల్ ఫోటోస్ యాప్ ఉంటుంది కదా. యాప్లో మనకి మన ఫొటోస్ కానీ మన వీడియోస్ కానీ మనం బ్యాకప్ చేసుకోవచ్చు. బ్యాకప్ చేసుకోవడానికి మనకి గూగుల్ అయితే 15 జీబీ వరకు అయితే ఫ్రీ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ 15 జీబీలో మనం మన ఫొటోస్ని వీడియోస్ని బ్యాకప్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ మన ఫోన్ ఒకవేళ మనం రీస్టార్ట్ చేయాలనుకుంటే రీస్టార్ట్ చేసామనుకోండి, అందులో ఉన్న డేటా మొత్తం పోతుంది, అందులో ఉన్న ఫొటోస్ కూడా పోతాయి. కానీ మనకి ఆ గూగుల్లో ఉన్న 15 జీబీ స్టోరేజ్లో మనకి మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బ్యాకప్ అవుతూ ఉంటాయి కదా, అవి అయితే డిలీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. మళ్ళీ మన ఫోన్ని రీస్టార్ట్ చేశాక ఈమెయిల్తో మనం లాగిన్ చేసామనుకోండి, మన గూగుల్ ఫొటోస్లో గూగుల్ అకౌంట్తో లాగిన్ చేస్తే ఆ ఫొటోస్ వీడియోస్ మొత్తం మనకైతే అందులో మళ్ళీ మన గూగుల్ ఫొటోస్లో అయితే స్టోర్ అయితే అవుతూ ఉంటాయి. ఇలానే కాదు, మనకి యాపిల్లో కూడా ఐక్లౌడ్ అయితే ఉంటుంది. ఐక్లౌడ్లో మనం వాళ్ళైతే 5 జీబీ వరకు ప్రొవైడ్ చేస్తారు. యాపిల్ అయితే ఐక్లౌడ్లో మనం 5 జీబీ వరకు మన ఫొటోస్ని వీడియోస్ని స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకుని మనం ఐక్లౌడ్లో మనం ఉంచాక మన ఐఫోన్ని రీస్టార్ట్ చేసినా మళ్ళీ మనం మన ఐక్లౌడ్ యాడ్ చేస్తే మన ఫొటోస్ వీడియోస్ బయటకు మనకి కనపడుతూ ఉంటాయి. ఇలాగే మనకి ఆండ్రాయిడ్లో కూడా మనకి ఇలాగే వర్క్ అవుతుంది. మన ఫొటోస్ని వీడియోస్ని మనకి గూగుల్లో మనం స్టోర్ చేసుకోవడం. మన ఫోన్ ఎన్నిసార్లు రీస్టార్ట్ చేసినా ఆ ఫొటోస్ వీడియోస్ అందులో అలాగే ఉంటాయి, అందులో నుంచి డిలీట్ అయితే అవ్వవు. ఇది మనకి క్లౌడ్ స్టోరేజ్ అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఇంకా క్లారిటీ చెప్తాను. జియో క్లౌడ్ స్టోరేజ్ కూడా సేమ్ ఇంత మనకి ఆ గూగుల్ లాగే యాపిల్ లాగే వీళ్ళైతే 5 జీబీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఆ 5 జీబీలో మన ఫొటోస్ని వీడియోస్ని బ్యాకప్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఎక్స్ట్రా కావాలనుకుంటే పర్చేస్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు దీపావళి నుంచి అయితే 100 జీబీ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చారు, జియో ఏఐ క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ అని. వీళ్ళు 100 జీబీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 100 జీబీని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే వెల్కమ్ ఆఫర్ అంటున్నారు. బట్ ఇదైతే లైఫ్ టైం అని చెప్పట్లేదు. లైఫ్ టైం అంటే మనం లైఫ్ టైంలో మనం 100 జీబీని ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు మనం డబ్బులు కట్టకుండా. కానీ లైఫ్ టైం అని చెప్పట్లేదు వీళ్ళు. జస్ట్ 100 జీబీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 100 జీబీలో మన ఫొటోస్ని వీడియోస్ని 100 జీబీ ఫుల్ అయ్యే వరకు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం మళ్ళీ మన ఫోన్ రీస్టార్ట్ చేస్తే జియో క్లౌడ్లో మనం మళ్ళీ మన మొబైల్తో లాగిన్ అయితే మళ్ళీ ఆ ఫొటోస్ వీడియోస్ మొత్తం మనకి బయటకు వస్తాయి, మనం యాక్సెస్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళైతే ఫ్రీ అని ప్రొవైడ్ చేస్తున్నారు కానీ లైఫ్ టైం అని చెప్పట్లేదు. ఫర్ సపోజ్ మీరు దీపావళి నుంచి జియో క్లౌడ్ మీరు స్టోరేజ్ని మీరు యూజ్ చేస్తున్నట్లయితే 100 జీబీ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, 100 జీబీ ఇచ్చారు కాబట్టి మన ఫొటోస్ని వీడియోస్ని మొత్తం అందులో బ్యాకప్ చేసుకున్నాం అనుకోండి, చేసుకున్నాక యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీళ్ళు వెల్కమ్ ఆఫర్ అని చెప్తున్నారు. ఈ క్లౌడ్ స్టోరేజ్ని అయితే మనకు వెల్కమ్ ఆఫర్ వచ్చింది కాబట్టి 100 జీబీ ఫ్రీ వస్తుంది కాబట్టి మన ఫొటోస్ని వీడియోస్ని మొత్తం బ్యాకప్ చేసుకున్నాం అనుకోండి జియో క్లౌడ్ స్టోరేజ్లో. చేసుకున్నాక ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు మంత్లీ ప్లాన్స్ తీసుకొస్తే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ ప్రైస్ ఎంత పెడతారు? మన ఫొటోస్ని వీడియోస్ని మొత్తం ఈ జియో క్లౌడ్లో స్టోర్ చేసుకొని మనం అయితే యూజ్ చేస్తున్నట్లయితే సడన్గా వీళ్ళు ఒకవేళ ప్లాన్స్ తీసుకొస్తే మనకి ఇప్పుడు గూగుల్లో యాపిల్లో ఉంది కదా, అలాంటి ప్లాన్స్ తీసుకొస్తే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ దీని ప్రైస్ ఎంత పెడతారు? ఇదే క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. వీళ్ళు లైఫ్ టైం అని చెప్పట్లేదు. జియో నుంచి 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీ అనగానే చాలా మంది అయితే సంతోషపడుతున్నారు. బట్ ఈ సంతోషం అయితే మీకు ఎక్కువసేపు అయితే ఉండదు. వీళ్ళు లైఫ్ టైం అని చెప్పట్లేదు, జస్ట్ వెల్కమ్ ఆఫర్ అని చెప్తున్నారు. మీరైతే ఇది గుర్తుంచుకోండి. వీళ్ళు 100 జీబీ ఇస్తున్నారు కాబట్టి మనం యూజ్ చేసామనుకోండి, మా 100 జీబీని మన ఫొటోస్ వీడియోస్తో ఫుల్ చేసుకున్నాక ఒక 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు ప్లాన్స్ తీసుకొస్తే వాళ్ళు ఎంత పెడితే అంత పెట్టి మనం అయితే తీసుకోవాలి. ఇది ఒక ప్రాబ్లం అని చెప్పొచ్చు. వీళ్ళు లైఫ్ టైం అని చెప్పట్లేదు, మీరైతే గుర్తుంచుకోండి. గూగుల్లో చేసుకున్న మనకి 100 జీబీకి 135 రూపీస్ పే చేయాలి. యాపిల్లో చూసుకుంటే 50 జీబీకి 75 రూపీస్ పే చేయాలి. ఇప్పుడు మనకి గూగుల్లో అండ్ అలాగే యాపిల్లో చూసుకుంటే మనకి గూగుల్లో 100 జీబీకి మనకి దాదాపు 135 రూపీస్ పడుతుంది. అంటే ఇయర్లకు వచ్చేసరికి మనకి 1620 రూపాయలు అయితే మనం పే చేయాలి 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ని యూజ్ చేయాలంటే గూగుల్లో. యాపిల్లో చూసుకుంటే మనకి 900 అయితే పడుతుంది 50 జీబీకి ఐక్లౌడ్ స్టోరేజ్కి అయితే. కానీ ఈ జియో మనం వాడుతున్నాగా సడన్గా వీళ్ళు ప్లాన్స్ తీసుకొస్తే మన పరిస్థితి ఏంటి? బట్ ఇప్పుడే మనకి గూగుల్ను మనం యూజ్ చేసుకుని 1620 రూపాయలు పెట్టి తీసుకోవడం బెటరా, లేకపోతే జియో 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఇస్తుంది కాబట్టి ఫ్రీగా మనం యూజ్ చేసుకోవడం బెటరా? ఫైనల్గా నా ఒపీనియన్ అయితే, బట్ మీకు ఇంపార్టెంట్ ఫొటోస్ ఇంపార్టెంట్ వీడియోస్ ఉంటే జస్ట్ మీరైతే గూగుల్నైనా యాపిల్నైనా చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు ఐఫోన్స్ యూస్ చేస్తున్నట్టే మీకు గూగుల్ ఫొటోస్ కూడా వర్క్ అవుతాయి. మీరు గూగుల్ జీమెయిల్తో లాగిన్ అయ్యి గూగుల్ ఫొటోస్లో మీరైతే ఫొటోస్ మొత్తం బ్యాకప్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్. కాకపోతే ఆండ్రాయిడ్ ఫోన్స్ యూస్ చేసే వాళ్ళు ఐక్లౌడ్ని యూస్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు.
ఐఫోన్ యూస్ చేసే వాళ్ళు మీరు జీమెయిల్ క్రియేట్ చేసుకొని ఆ గూగుల్ ఫొటోస్ ద్వారా మీరైతే బ్యాకప్ చేసుకోవచ్చు. మీరు గూగుల్ ఫొటోస్లో బ్యాకప్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఐక్లౌడ్లో కూడా బ్యాకప్ చేసుకోవచ్చు. బట్ మీకైతే మంచి చాయిసెస్ అయితే ఉన్నాయి, బట్ వాటిని నమ్మండి, వాటిని తీసుకోండి. ఈ జియో క్లౌడ్ని తీసుకోండి, వీళ్ళు ప్రైస్ పెంచారనుకోండి మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది. ఇది ఎంతవరకు సేఫ్ కూడా మనకి ఇప్పటివరకు అయితే తెలియదు. బట్ మనం వాడుతున్నాం కాబట్టి మనం వాడేదాన్ని కొంచెం డబ్బులు పెట్టి మన ఫొటోస్ మన వీడియోస్ కాబట్టి కొంచెం సేఫ్ ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఈ జియో క్లౌడ్ని నమ్ముకొని మీరు ఇందులో 100 GB ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి మొత్తం స్టోర్ చేసుకున్నాక వీళ్ళు మంత్లీ వచ్చేసరికి 200 పెట్టి మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత పెట్టి మీరైతే తీసుకోవాలి మళ్ళీ సబ్స్క్రిప్షన్ అయితే. బట్ ఇప్పుడైతే మనకి గూగుల్ ఉంది, అలాగే యాపిల్ ఉంది, రెండు మనకి చాలా ట్రస్టెడ్ మనకి క్లౌడ్ స్టోరేజెస్. మీరు తీసుకోవాలనుకుంటే వాటిని తీసుకోండి. దీని మీద మీ అభిప్రాయం అంటే చెప్పండి. ఒకవేళ వీళ్ళు తీసుకున్నాక లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారా, మీకు నమ్మకం ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. లేకపోతే మనకి మధ్యలో ఉన్న సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుందా, మీరైతే ఒకసారి కామెంట్ చేయండి. జియో సిమ్ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్లో మనకి రీఛార్జెస్ అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఎలాంటి డబ్బులు పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మధ్యలో రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చారు. రీసెంట్గా రీఛార్జ్ ప్లాన్స్ ప్రైజెస్ అయితే పెంచేశారు. ఇప్పుడు కూడా మనకి జియో క్లౌడ్ స్టోరేజ్ అయితే వెల్కమ్ ఆఫర్ అని 100 GB ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మధ్యలో కూడా వీటికి సంబంధించిన ప్లాన్స్ అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. కానీ ప్లాన్స్ ప్రైస్ ఎంత పెడతారో క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. ఎక్కువ పెడితే మాత్రం చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా జియో క్లౌడ్ స్టోరేజ్ 100 GB వస్తుంది కాబట్టి ఆ విచ్చల వీడియో వాళ్ళ ఇంపార్టెంట్ ఫొటోస్ వీడియోస్ మొత్తం అందులో బ్యాకప్ చేసుకుంటే మధ్యలో ప్లాన్స్ తీసుకొస్తే వాళ్ళు కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకైతే ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్నిక్స్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్తో మీ ముందుకైతే ఖచ్చితంగా అయితే వస్తాను. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.